ఈరోజు మనం ఒక పురాతన యుద్ధం, ఒక జాతి ఘోరమైన ఓటమి, ఆ ఇంకా ఒక పవిత్ర వస్తువు చుట్టూ అల్లుకున్న ఒక విషాదకరమైన కథను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది కేవలం సైనిక ఓటమి కథ మాత్రమే కాదు కదా. కానే కాదు, ఇది నమ్మకం, దురభిమానం, దాని పర్యావసానాల గురించి మనందరికీ పాఠాలు నేర్పే కథ. మన ముందున్న ఆధారం 1 సమూయేలు గ్రంథంలోని 4వ అధ్యాయం. ఇది ఇశ్రాయేలీయులు వారి బద్ధశత్రువులైన ఫిలిస్తీయుల మధ్య జరిగిన ఒక నిర్ణయాత్మక యుద్ధాన్ని వివరిస్తుంది. ఖచ్చితంగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కథలో యుద్ధ వ్యూహాల కన్నా మానవ మనస్తత్వానికి, ఆధ్యాత్మిక అపార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే ఒక పవిత్ర వస్తువును కేవలం ఒక తాయెత్తులా భావిస్తే ఏం జరుగుతుందో చూపిస్తుందన్నమాట. అవును, పైకి భక్తిలా కనిపించే చర్యల వెనుక దాగిన దురహంకారాన్ని ఇది బయటపెడుతుంది. సరే, అయితే ఆ యుద్ధభూమికే వెళదాం. కథ ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమవడంతో మొదలవుతుంది. మన ఆధారం ప్రకారం ఇశ్రాయేలీయులు ఎబెనేజర్లో, ఫిలిష్తీయులు ఆఫెక్లో మకాం వేశారు. అంతా సిద్ధంగా ఉంది, కాని మొదటి ఘర్షణలోనే కథ అడ్డం తిరిగింది. అవును. మొదటి యుద్ధంలోనే ఇశ్రాయేలీయులు ఓడిపోతారు. యుద్ధభూమిలో దాదాపు 4,000 మంది సైనికులు చనిపోతారు. ఇది వాళ్లకు ఊహించని దెబ్బ. ఆ ఓటమి తర్వాత వారి స్పందన చాలా ముఖ్యమైనది. ఇశ్రాయేలీయుల పెద్దలు సమావేశమై యెహోవా మనల్నెందుకు ఓడించాడు అని ప్రశ్నించుకుంటారు. చూడ్టానికిది మంచి ప్రశ్నే గదా. ఆత్మపరిశీలన చేసుకోవాలి, కాని వాళ్ళు చేసుకోలేదు. అక్కడే అసలు సమస్య మొదలైంది. వారు తమ ప్రవర్తనను, తమ పాపాలను సరిదిద్దుకునే బదులు ఒక సులభమైన పరిష్కారం కోసం చూశారా? సరిగ్గాదే ఒక షార్ట్కట్ వెతికారు. ఓటమికి కారణం తమలో ఉందని గ్రహించకుండా దేవుణ్ణి బలవంతంగా మనవైపు తిప్పుకుందామనుకున్నారు. బలవంతంగా తిప్పుకోవడమా? దానికోసం వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి? వారి పరిష్కారం షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందస్సాన్ని యుద్ధరంగానికి తీసుకురావడం. ఓ, ఆ మందసం దేవుని ప్రత్యక్షతకు చిహ్నం గదా అది. అవును, అది తమ మధ్య ఉంటే దేవుడు కూడా తమతో ఉన్నట్టేనని, ఇక తమను శత్రువుల నుండి ఖచ్చితంగా రక్షిస్తుందని గట్టిగా నమ్మారు. అందుకే షిలోహుకు కబురు పంపి ఆ మందసాన్ని తెప్పించారు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆ మందసంతో పాటు వచ్చినవారు ప్రధాన యాజకుడైన ఏలీ, 2 కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు. అవును, వాళ్ల గురించి మనకు ముందే తెలుసు. అంతకు ముందు అధ్యాయాలలోనే ఈ 2 దుర్మార్గులుగా వర్ణించబడ్డారు. దేవుని ఆలయంలోనే అక్రమాలకు పాల్పడినవారు. అలాంటి అపవిత్రమైన చేతులతో ఇప్పుడు దేవుని పవిత్రమైన మందసాన్ని మోసుకొస్తున్నారు. అంటే ఇది ఎంత పెద్ద వైరుధ్యం! నిజమే. అంటే వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకోకుండా కేవలం ఒక పవిత్ర వస్తువును తెచ్చిపెడితే అంతా బాగైపోతుందననుకున్నారు. ఖచ్చితంగా. ఇది భక్తి కాదు, దేవుణ్ణి ఒక ఆయుధంగా వాడుకోవాలనుకునే దురహంకారం. వాళ్లు మందసం వెనుక ఉన్న దేవునిపై నమ్మకం ఉంచలేదు. మందసమనే భౌతిక వస్తువుకే ఏదో శక్తి ఉందని భ్రమపడ్డారన్నమాట. ఒక అదృష్టాన్నిచ్చే వస్తువుగా, ఒక లక్కీ చామ్లాగా వాడుకోవాలని ప్రయత్నించారు. మరి వారి ఆలోచన ఫలించిందా? మందసం రాగానే శిబిరంలో వాతావరణం ఎలా మారింది? మొదట ఫలించినట్లే అనిపించింది. నిబంధన మందసం శిబిరంలోకి రాగానే ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించేంత గొప్పగా కేకలు వేశారు. ఓడిపోయామన్న నిరాశపోయి గెలుస్తామనే ధీమా వచ్చేసింది. ఇది మానవ మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఆ ధైర్యం వెనుక నిజమైన బలం లేకపోతే అది కేవలం భ్రమ. వారి కేకలు ఆత్మవిశ్వాసంతో వచ్చినవి కావు, మూఢనమ్మకంతో వచ్చినవి. అవును. మరి ఆ భారీ కేకలు శత్రుశిబిరంలోకి చేరాయి. ఆ శబ్దం విని ఫిలిష్తీయులు మొదట అయోమయానికి గురయ్యారు. హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమిటి అని ఆరా తీశారు. యెహోవా మందసం వారి శిబిరంలోకి వచ్చిందని తెలుసుకున్నప్పుడు వారు భయంతో వణికిపోయారు. వాళ్ళు, అయ్యో మనకు శ్రమ, మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు అని భయపడ్డారు. అంతేకాదు, అరణ్యమందు ఐగుప్తీయులను తెగుళ్లచేత హతము చేసిన దేవుడి ఈయనే గదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులు మందసాన్ని ఒక వస్తువుగా చూస్తుంటే, మారి శత్రువులైన ఫిలిస్తీయులు ఆ మందసం వెనుక ఉన్న దేవుని శక్తిని గుర్తించి భయపడుతున్నారు. ఇదెలా సాధ్యం? అద్భుతమైన పాయింట్. తరచుగా ఇలా జరుగుతుంది. దేనినైతే మనం తేలికగా తీసుకుంటామో దాని విలువ బయటివారికెక్కువగా తెలుస్తుంది. ఇశ్రాయేలీలకు దేవునితో సాన్నిహిత్యముంది, కాని అది చనువుగా మారి గౌరవం తగ్గింది. కాని ఫిలిస్తీయులకు ఆయన శక్తి గురించి కథల మాత్రమే తెలుసు. ఆ దూరం, ఆ అజ్ఞానం వారిలో భయాన్ని, గౌరవాన్ని పెంచింది.
ఒక రకంగా ఇశ్రాయేలీల కంటే శత్రువులకే దేవుని శక్తిపై ఎక్కువ అవగాహన ఉన్నట్టుంది కదా. మరి ఆ భయం వారిని వెనక్కి తగ్గించిందా? యుద్ధం చెయ్యకుండా పారిపోయరా? లేదు, ఆ భయం వారిని వెనక్కి తగ్గించలేదు, పైగా మరింత రెచ్చగొట్టింది. వారి నాయకులు తమ సైనికులతో, ఫిలిస్తీయులారా, ధైర్యం తెచ్చుకోండి, మనం హెబ్రీయులకు దాసులు కాకుండా ఉండాలంటే బలాఢ్యులై యుద్ధం చేయండి అని ఉత్తేజపరిచారు. ఇది కూడా ఒక ఆసక్తికరమైన మానసిక పరిణామం. దేవుని శక్తికి భయపడినా బానిసత్వం అనే భయం వారిని మరింతగా పోరాడేలా చేసింది. ఓటమి భయం వారిని ఐక్యం చేసింది. అవును. అంటే ఒకవైపు మూఢనమ్మకంతో నిండిన ఇశ్రాయేలీలు, మరోవైపు ప్రాణభయంతో పోరాటానికి సిద్ధమైన ఫిలిస్తీయులు. రెండవ యుద్ధం మొదలైంది. మరి ఈసారి ఫలితం ఇంకా ఘోరంగా ఉంది. ఇజ్రాయేలీలు పూర్తిగా ఓడిపోయి చెల్లాచెదరై తమ డేరాలకు పారిపోయారు. వారి కేకలు, వారి ఉత్సాహం ఏవీ పనిచేయలేదు. ఆ రోజు జరిగిన వదలో ఇజ్రాయేలీయులలో 30,000 మంది కాల్బలం కూలింది. 30,000 మందా? మొదటి ఓటమిలో 4,000 మంది, ఇప్పుడేకంగా 30,000 మందా? అంతకంటే దారుణం, వారు ఎంతో నమ్ముకున్న దేవుని మందసం ఫిలిస్తీయుల చేత పట్టుబడింది. మందసంతో పాటు ఉన్న ఏలీ కుమారులు హుఫ్నీ మరియు ఫీనెహాసు కూడా. వాళ్లు కూడా ఆ యుద్ధంలో హతులయ్యారు. ఇది కేవలం సైనిక ఓటమి కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంక్షోభం. అవును, వారి జాతీయ గర్వం వలుపడిన అడి తెద్ద దెబ్బ. దేనినైతే తమ రక్షణ కవచమనుకున్నారో అదే ఇప్పుడు వారి ఓటమికి, అవమానానికి చిహ్నంగా మారింది. ఈ ఘోర పరాజయం వార్త షిలోహుకు ఎలా చేరింది? ఆ ప్రయాణం కూడా అంతే విషాదభరితంగా ఉంటుంది. అదే రోజు యుద్ధభూమి నుండి ఒక బెన్యామీనీయుడు చినిగిన బట్టలతో, తలమీద ధూళితో పరుగెత్తుకుంటూ షిలోహు పట్టణానికి చేరుకున్నాడు. అది తీవ్రమైన విషాదానికి సంకేతం. ఆ సమయంలో ప్రధాన యాజకుడు ఏలీ పట్టణ ద్వారం దగ్గర ఒక పీఠం మీద కూర్చుని ఎదురుచూస్తున్నాడు. అతని వయసు 98 సంవత్సరాలు. కంటిచూపు మందగించింది. అయినా అతని మనసు, గుండె మొత్తం నిబంధన మందసం గురించే ఆందోళన చెందుతోంది. తనిద్దరు కుమారులు యుద్ధంలో ఉన్నారు, వారి గురించి ఆందోళన పడాలి కదా. ఒక తండ్రిగా పడాలి. కాని ఒక ప్రధాన యాజకుడిగా అతని ఆందోళన మొత్తం దేవుని మందసం గురించే ఉంది. తన కొడుకుల పాపాల వల్లే ఈ గతి పట్టిందని అతనికి లోలోపల తెలిసేమో. ఆ వార్తాహరుడు పట్టణంలోకి వచ్చి జరిగినది చెప్పగానే ప్రజలందరూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు. ఆ కేకలు విని, ఏలీ, ఈ గలత్తు ఏమిటి అని అడిగాడు. అప్పుడా వార్తాహరుడు త్వరగా ఏలీ దగ్గరకు వచ్చాడు. అతను ఏలీకి వరుసగా 4 భయంకరమైన వార్తలు చెప్పాడు. ఒక్కొక్కటే మునుపటి దానికంటే తీవ్రమైనది. మొదట 1. ఇజ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయి పారిపోయారు. 2. ప్రజలలో ఘోరమైన వధ జరిగింది. 3. మీ 2 కుమారులు హఫ్నీ మరియు ఫీనెహాసు మరణించారు. చివరిగా అన్నింటికంటే భయంకరమైన వార్త, దేవుని మందసం పట్టుబడింది. ఆ వరుస చూడండి. జాతి ఓటమి, ప్రజల మరణం, కుటుంబ సభ్యుల మరణం, చివరగా దేవుని మహిమకు అవమానం. అవును. అతను దేవుని మందసం పట్టుబడింది అని చెప్పగానే, ఆ మాట విన్న తక్షణమే ఏలీ తను కూర్చున్న పీఠం మీద నుండి వెనక్కి పడిపోయాడు. మెడ విరిగి అక్కడికక్కడే చనిపోయాడు. అలా 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు న్యాయం తీర్చిన ఒక నాయకుడి జీవితం విషాదభరితంగా ముగిసింది. ఇది చాలా సూచనాత్మకమైన మరణం. అంతకుముందు తన 2 కుమారులు చనిపోయారన్న వార్త విన్నప్పుడు కూడా అతను తట్టుకుని నిలబడ్డాడు. కాని మందసం పట్టుబడింది అన్న వార్త వినగానే ప్రాణం పోయింది. అతని జీవితం, అతని నాయకత్వం, ఆ జాతి గర్వం అన్నీ ఆ మందసంతో పెనవేసుకుపోయాయి. తన కుటుంబ నష్టం కంటే దేవుని మహిమకు అవమానం జరిగిందన్న వార్తను అతను తట్టుకోలేకపోయాడు. ఈ విషాదం యొక్క ప్రభావం అతని కుటుంబంలో ఇంకా ఎవరిమీదైనా పడిందా? పడింది. ఈ గొలుసుకట్టు విషాదంలో చివరి అంకం ఇంకా మిగిలే ఉంది. ఏలీ కోడలు ఫినహాస్ భార్య. ఆమె ఆ సమయానికి గర్భవతిగా ఉంది. ఈ వార్తలన్నీ, తన మామ, భర్త చనిపోయారని, మందసం పోయిందని వినగానే ఆమెకు ఒక్కసారిగా ప్రసవవేదన మొదలైంది. ఆ షాక్, ఆ దుఃఖం ఆమెను ప్రసవానికి పురుగొల్పాయి. ఆమె ఆ నొప్పులతోనే ఒక కుమారుడికి జన్మనిచ్చింది. దగ్గరున్న స్త్రీలు, భయపడకు, కుమారుణ్ణి కన్నావు అని ధైర్యం చెప్పాలని చూశారు. కాని ఆమె ఆ మాటలను పట్టించుకోలేదు. వాటికి ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేదు. ఆమె దృష్టిలో ఒక కొత్త ప్రాణం రాకడ కంటే జాతి కోల్పోయిన ప్రభావం చాలా పెద్దది. అవును, అందుకే ఆమె ఆ బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే ఏమిటి? ఈకాబోదు అంటే హీబ్రూ భాషలో ప్రభావం పోయెను లేదా మహిమ లేదు అని అర్థం. ఆ ప్రభావమంటే దేవుని ప్రత్యక్షత, వారి జాతి గుర్తింపు.
అది పోయిందంటే వాళ్ళు అనాథరైనట్టే లెక్క. ఖచ్చితంగా. ఆమె తన చివరి మాటలుగా దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయెను అని చెప్పి ప్రాణం విడిచింది. ఆ బిడ్డ పేరు ఆ జాతి ఓటమికి ఒక శాశ్వత చిహ్నంగా నిలిచిపోయిందనమాట. అవును. ఒక జననం, ఒక మరణం, ఒక నామకరణం అన్నీ కలిసి ఒక జాతి పతనాన్ని వర్ణించాయి. కాబట్టి మనం ఈరోజు చూసింది కేవలం ఒక యుద్ధ కథ కాదు, ఇదొక జాతి ఆధ్యాత్మిక పతనం యొక్క కథ. బాహ్య చిహ్నాలపై ఆధారపడి వాటి వెనుక ఉన్న అసలైన సత్యాన్ని విస్మరిస్తే ఎదురయ్యే పర్యవసానాలకు ఇది ఒక బలమైన ఉదాహరణ. ఇక్కడ లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇశ్రాయేలీలు మందసాన్ని ఒక వస్తువుగా చూస్తే, ఫిలిష్టీలు దాని వెనుక ఉన్న దైవిక శక్తిని చూసి భయపడ్డారు. అవును. ఒకరి అతివిశ్వాసం వారిని నాశనం చేస్తే, మరొకరి భయం వారిని ఐక్యం చేసి గెలిపించింది. మందసం దేవునికి చిహ్నమే కాని అదే దేవుడు కాదు అనే ప్రాథమిక సత్యాన్ని ఇశ్రాయేలీలు మర్చిపోయారు. వారి ఓటమికి కారణం ఫిలిష్టీల బలం కంటే వారి ఆధ్యాత్మిక బలహీనతే ఎక్కువ. సరిగ్గా చెప్పారు. ఈ కథ మొత్తం విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మన జీవితంలో కూడా మనం వేటినైనా లేదా ఎవరినైనా మన విజయానికి హామీ ఇచ్చే మందసాలుగా భావిస్తున్నామా? మంచి ప్రశ్న. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక హోదా కావచ్చు. అవును. అసలైన సూత్రాలను, విలువలను పాటించకుండా కేవలం బాహ్య ఆచారాల ద్వారానో లేదా కొన్ని వస్తువుల ద్వారానో విజయం సాధించాలని చూస్తాం. ఈ కథ మన ఉబుతు చేసేదేమిటంటే, నిజమైన బలం వస్తువులలో కాదు, విలువలలో, నమ్మిన సూత్రాలకు కట్టుబడి ఉండటంలో ఉంటుంది. ఆ పునాది లేకుండా ఎన్ని మందసాలు మన దగ్గర ఉన్నా అవి మనల్ని పతనం నుండి కాపాడలేవు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన జీవితంలో ఏవి నిజమైన ప్రభావానికి కారణమో, ఏవి కేవలం భ్రమలో ముంచే మందసాలో తేల్చుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది.